హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పున్నము చిన్నవీర మల్లమ్మ తల్లికి ముత్యాల కలశాలు అలంకరించినాం ఫ్రెండ్స్. చూడండి, రకరకాల పువ్వులతో చిన్నాకకు ఎంతో అలంకరణ చేసినాం ఈరోజైతే. అదేవిధంగా ఈరోజు రాఖీ పౌర్ణమి 1 గంట దాటినాల నుంచి రాఖీలు కూడా కట్టుకోవచ్చు అంట. చాలా మంచి రోజు. సాయంత్రం అయితే చాలా బాగుందంట. చూడండి, పండ్లు నైవేద్యాలతో ఇటువంటి పూజలు చేయడం జరిగినది ఈరోజైతే. తెలిసి తెలియని వాళ్ళుంటే ఈ విధంగా పూజలు చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. మనుషుల్ని ఎవరిని నమ్మాలా ఎవరిని లేదనేది కూడా అర్థం కావడం లేదు. ఒకరిలో ఒకరు ఈ విధంగా చేస్తూ ఉంటారు. నిలకమ్మడి తిరిగినొల్లి ఈ విధంగా చేస్తూ ఉన్నారు. కానీ ఎవరిని నమ్మాలా ఎవరిని లేదు. అక్కదేవతల పూజలు చేస్తూ ఉన్నాము అన్నారు. కానీ గురువులు ఉండాలి కదా. గురువులు లేని గుడ్డి విద్య. గురువులు ఉంటేనే పూజలు చేసుకోవాలి, లేకుంటే అక్కదేవతల పూజ ఎట్లా చేసేది? మేము అక్కదేవతల పూజలు చేస్తూ ఉన్నాము ఈ మధ్యాహ్నాన్ని మీరు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ప్రజలని మోసం చేసుకుంటా, అది తప్పు. శ్రద్ధతో గురువుల పేరు చెప్పుకొని పూజలు చేసుకోండి. మా గురువు వచ్చేసి నార్పల రాజన్న, మా గురువు పేరు. మాది వచ్చేసి నడిమిదొడ్డి. చూడండి, ఇటువంటి పూజల్లో కూడా మేము ఎనుమునుగుతూ ఉన్నాము. అందులో తప్పేమీ లేదు కూడా. ఇటువంటి పూజలు చేయడం జరిగినది. చాలా తప్పుగా కూడా అపార్థం చేసుకుంటా ప్రజల్ని మోసం చేస్తా చేయొద్దండి. వెనకమ్మడి తిరుగుతా గుడక మాత్రం మోసం చేసేది. తొలగిపోయే వాళ్ళ గుడక మాత్రం చాలా తెలుస్తుంది తొందరలోనే. హరహరు శంకర శాంబ శివ అన్నయ్య.